ఇప్పుడు మనతో పాటు మట్టిలో మాణిక్యం అంటే రాయిని చెక్కితే శిల్పంగా ఎలా మారుతుందో అలాంటి ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. తనతో మాట్లాడే ప్రయత్నం. ఆయన పేరు హరి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా. నమస్తే అన్న. అన్న ఎట్టకేలకైతే మీ సినిమా సంబంధించిన టీజర్ ఎప్పుడో రిలీజ్ అయింది, ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో మీరు సాటిస్ఫై అయ్యారు, మీరు అనుకున్న అవుట్పుట్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? నాకైతే ట్రైలర్ ఈ ట్రిపుల్ ఏ సినిమాస్ లో చూసినప్పుడు అయితే గుండెలు అదిరిపోయినాయి. నాకైతే నాకు ప్రతి షార్ట్ గూస్ బంప్ షార్ట్ ఇంకా నాకైతే. అండ్ లాస్ట్ లో నా ఫేవరెట్ అది, మేము బస్సులం, మేము బస్సులు ఇట్లనే మాట్లాడతాం సార్, మాకు ఇట్లానే వస్తుంది ఆ డైలాగ్ కూడా ఫుల్ ఎక్కేసింది బ్రో. నాకు మజా వచ్చింది అసలు. ఓకే, అక్క బస్తీలో ఉండే మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళడం ఎలా అనిపించింది? క్రికెట్ ఆడడం అంతా ఎలా అనిపించింది అన్న? వెంటనే ఉంటుంది బ్రో సినిమా వస్తే అసలు నిజంగానే చాలా న్యాచురల్ వచ్చింది. చెప్పాలంటే ఏవో సీసీటీవీ కెమెరాలు పెట్టినట్టు ఉంటుంది సినిమా మొత్తం. అండ్ నేను పర్సనల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన బ్రో సినిమా. మామూలు కాదు సినిమా స్టార్ట్ టు ఎండ్. అందరు ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. అందరు వెళ్ళినప్పటి నుంచి నాకు అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. సో మీరు చూడడానికి మిల్క్ బాయ్ లా ఉన్నారు, కానీ ఈ సినిమాలో హీరోయిన్ లేదు. ఏమన్నా కొద్దిగా డిసప్పాయింట్ అనిపించారు? పక్కన కలర్ఫుల్ హీరోయిన్ ఉంటే బాగుండదు. లేదు అంటే అసలు మెట్లు ఎప్పుడు ఎక్కుతామా అని వెయిట్ చేసే రోజులు కదా ఇవి. సో ఈ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు అవన్నీ హీరోయిన్ ఉండాలని ఏం లేదు కదా బ్రో. నాకైతే స్టోరీ నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. నేను పట్టేసుకుంటా బ్రో. నేను పట్టుకోవట్లే బ్రో. అంటే ఏం చెప్పదలుచుకున్నా, సినిమా ఇదే 21వ తారీఖున సినిమా రాబోతుంది. అదే రోజు చాలా సినిమా రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది మీ సినిమాకు, అవతల సినిమాకి, ఈ సినిమాకి నా స్పెషాలిటీ ఏంటి అసలు? సార్ అది రవణ సినిమా, అది 100% చాలా స్పెషల్ సినిమా. అది మనకు అందరికి తెలిసిందే. ఇన్ని రోజుల తర్వాత రవణ ఫుల్ మెంటల్ చేయడానికి వచ్చేస్తున్నారు. అండ్ మేము కూడా మన శశి బ్రో చెప్పినట్టు, మా ఫ్రెండ్ శశి చెప్పినట్టు, మేము కూడా అదే స్టేజ్ నుంచి వస్తున్నాం. సో మాకు కూడా ఒక హిట్ కొట్టాలనే ఉంది బ్రో. అంటే రెండు హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా బేసిక్ అయితే. కేజీఎఫ్ లో డైలాగ్ ఉంటది, ఈ సముద్రం లోతు ఎంత అని. సినిమా ఫీల్ కూడా చాలా పెద్ద సముద్రం. ఈ సముద్రంలో దిగడానికి మీరు సిద్ధమయ్యారు. సముద్రం వేలేస్తాం అన్న నమ్మకం మీకు ఉందా? 100%. ఓకే, సూపర్. అది తెలవాలంటే దేవర కథ చదువు. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకురా అంటే, మీరు ఒక ర్యాప్ సాంగ్ సినిమాలో పాడారు. 100%. Like I said रा, fighting is a spirit in my blood रा, सुबह हुआ जाते सोने बेड रा, अपना कामा वामा छोड़ के घूमते नाइट पूरा. अरे వాట్సాప్ బ్రో, డూ యూ రియలీ వాంట్ సీ పెట్టు ఫుల్ స్టాప్ బ్రో, నీకు లేదు అంత సీన్ ఖాళీ కట్ త్రోట్ బ్రో, మాతోటి పెట్టుకోకు ప్లీజ్, చిల్లర సాలే హేగా దవానేగా ఫీజ్. సూపర్, అద్రిపోయిందన్న. అని ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్ సినిమాలు అంటే ర్యాప్ సాంగ్స్ ఉంటాయి పక్క, సేమ్ గా రావుల్ చిప్లిగన్ సాంగ్ ఉంటాయి. అవన్నీ కూడా మీ సినిమాలో ఉన్నాయి. సో ఏం చెప్తా అంటే, హైదరాబాద్ సినిమా కాబట్టి రావుల్ చిప్లిగన్ సాంగ్ తో పాడించారా, లేకుంటే మీరు అనుకున్న ప్లాన్ లోనే రావుల్ చిప్లిగన్ ఇచ్చారా? లేదు, రావుల్ అన్న కూడా హైదరాబాదే కదా, పక్క హైదరాబాద్. మేము అందరం కూడా హైదరాబాద్. అండ్ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, కిరవాణి గారి సాంగ్ ఉంది ఇందులో. సో అది బ్యూటిఫుల్ ఆల్బమ్, చాలా మంచి ఆల్బమ్. అసలు మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు పక్కా. పదే హైదరాబాద్ సినిమా అంటున్నారు. కేవలం హైదరాబాద్ లో చూడాలా, మిగతా చూడొద్దా అంటే మీరేం చెప్తారు? అంటే ఒక ప్రాంతీయతకు అండగడుతున్నారా అనే పాయింట్ కూడా వస్తుంది. ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో పెద్ద సినిమాలకి, నాగదుర్గ లైక్ ఇడుపు కాయదన్న సినిమా కూడా కొద్దిగా కాంట్రవర్సీ జరిగింది. రీసెంట్ గా మీరు చూసుకుంటే ప్యారడైజ్ సినిమా కూడా సాంగ్స్ అర్థం కాలేదు మాకు అన్నట్టు కొన్ని కామెంట్ చూస్తున్నాం. పక్క తెలంగాణ సినిమా, అందులో హైదరాబాద్ సినిమా అంటారు. మరి ఇతర రాష్ట్రాల్లో చూసే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పుడు మనము ఎన్ని గోదావరి సినిమాలు వస్తున్నాయి, ఎన్ని చిన్న ఉన్నప్పటి నుంచి మనం గోదావరి సినిమాలు చూసినాం, రాయలసీమ సినిమాలు చూసినాం, తెలంగాణ సినిమాలు కూడా చూసేస్తున్నాం. హైదరాబాద్ సినిమా చూస్తే ఏమైతుంది అన్న, ఇప్పుడు మలయాళం సినిమాలు చూస్తాం, కన్నడ సినిమాలు చూస్తాం, తమిళ సినిమాలు చూస్తాం, అది కూడా వితౌట్ డబ్బింగ్ కింద సబ్ టైటిల్స్ లో చూస్తాం. అదేదో ఇప్పుడు హైదరాబాదీ లాంగ్వేజ్ అంటే ఎవరికి అర్థం కాదు అన్నట్టు ఏం లేదు, అందరికీ అర్థమవుతుంది. రాయలసీమలో హిందీ మాట్లాడతారు, ఆంధ్రాలో హిందీ మాట్లాడతారు, తెలంగాణలో కూడా హిందీ మాట్లాడతారు. హైదరాబాద్ కొంచెం స్పెషల్ అంతే. హైదరాబాద్ సిటీ కదా మేజర్. సో అది ఎప్పటి నుంచి అందరు చూడొచ్చు బ్రో సినిమా. ఇది ఫస్ట్ థింగ్ సినిమా. సో హైదరాబాద్ అంటే మన అందరూ గుర్తొచ్చేది క్రికెట్, బిర్యానీ, కొట్లాటలు, అవన్నీ సినిమాలు ఉన్నాయన్న. బిర్యానీ ఇంకా ఏమంటారు, ఫ్రెండ్షిప్, బిర్యానీ, కొట్లాటలు, క్రికెట్, ఎమోషన్స్ కూడా చూస్తారు. ట్రిప్పులు
అంటే ఇంకా సినిమా లీక్ చేస్తున్నాను నేను సినిమా లీక్ చేస్తున్నానా? లేదు లేదు. ఓకే. కానీ అన్ని ఉంటాయి బ్రో, నిజంగానే ఉంటాయి, అన్ని ఉంటాయి. లైక్ అందరూ చూడాల్సిన సినిమా, అందరూ చూడదగ్గ సినిమా ఇది తప్పకుండా. డన్ అన్న, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మాకు అనిపిస్తుంది ఎట్టకేలకైతే సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఇది నేషనల్ అదేవిధంగా గద్దర్ అవార్డు దాకా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ మంచి మాటలతో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.